ప్రైజ్ లార్డ్ ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులలో జీవజలములు. ఈ దిన వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 50వ చరణము. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపవాడవు. దేవుని కార్యము జరగడానికి, ఫర్ గాడ్స్ వర్క్స్ టు బి డన్, వి ఆర్ కింగ్స్ అండ్ ప్రిస్టెస్. ఈ వచనం మనం చూస్తే ఈ యొక్క కీర్తన 18:50లో దేవుని కృపను, దేవుని రక్షణను, దేవుని నిత్యమైన వాగ్దానాలను వివరిస్తా ఉంది. ఈ గొప్ప రక్షణ దేవుడు తన రాజును శత్రువుల నుండి కాపాడి రక్షణ ఇస్తాడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. నిత్యమైన కనికరము దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు నాకు కూడా చూపిస్తానని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఎప్పటికీ కనికరాన్ని చూపిస్తానని, దయతో చూస్తానని చెప్తా ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు, ముఖ్యంగా దేవుడు తాను ఎన్నుకున్న రాజులకు, తాను ఎన్నుకున్న పిల్లలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తా ఉంది. ఈ యొక్క వాగ్దానం మనం చూస్తే మనము రాజులైన యాజక సమూహం అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. దీనికి బట్టి మనం చూస్తే మనము కూడా స్వీకరించవచ్చు యొక్క వాగ్దానం. ఎందుకంటే మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నాము. దేవుడు నియమించిన రాజులమైన మనకు గొప్ప రక్షణ కలుగజేయబడుతుంది. ఎందుకు గొప్ప రక్షణ అవసరమై ఉన్నది అంటే, ఏ స్థితిలో ఇది చెప్పబడింది అనేది మనం చూసినప్పుడు, ఈ యొక్క కీర్తనలు 18:4-5 చరణంలో ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉన్నట్టయితే నీ జీవితంలో దేవుడు గొప్ప రక్షణ కలగజేయును. అయితే నీ దేవుడు ఏమై ఉన్నాడు నీవు ఎరిగి ఉండాలి. ఇదిగో నేనే దేవుడను, నేనే తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రభువారు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం ఆ ప్రకారంగా దేవుణ్ణి మనము ఆ విధంగా, ఆయనే దేవుడు, ఆయనే మృతి నొందించేవాడు, ఆయనే బ్రతికించేవాడు, నేనే గాయపరచువాడును, స్వస్థపరచువాడు నేనే, నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడును లేడు అని ప్రభువారు చెప్పిన ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేనే మృతి నొందించేవాడునని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరిని మృతి నొందిస్తాడు దేవుడు? ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. ఇది నువ్వు గ్రహించాలి. కీర్తన 18:48లో మనం చూస్తే, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చే మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చూడండి, ఆయన మన శత్రువుల చేతుల నుండి విడిపించేవాడుగా, మన మీద లేచే వారి కంటే మనల్ని హెచ్చించేవాడుగా ప్రభువారు కనిపిస్తా ఉన్నాడు. అనగా ఏ పరిస్థితులు నాకు వ్యతిరేకముగా లేచుచున్నాయో ఆ పరిస్థితులను మృతి నొందించేవాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితులను మృతికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు మన ప్రభువారు. అంతమయ్యేలా చేసేవాడుగా ఉన్నాడు మన ప్రభువారు. ఏ బలము లేని స్థితిలో శత్రువుగా ఏ పరిస్థితి అయితే నీ మీద దాడి చేస్తా ఉందో, ఆ పరిస్థితి కంటే ఉన్నతముగా నిన్ను బలపరిచేవాడుగా నీ దేవుడు నీకు ఉన్నాడు. సరైన ఆధారము, సరైన జీవితపు గమనము లేని కారణాన అనేక పరిస్థితులు వరద వలె పొర్లి వస్తున్నాయి. అయితే వాటన్నిటికంటే నీవు హెచ్చించబడతావని వాక్యం సెలవిస్తా ఉంది. మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించాలి. ఎలా అంటే, నీకు బలమును ధరింపచేసేవాడు నీ ప్రభువు, నిన్ను ఓడిపోనివ్వడు నీ దేవుడు. నీ బలము చేత ప్రయత్నిస్తే నువ్వు ఓడిపోతావు. అందుకే యేసును అంగీకరించిన నీవు ఆయన చేత ఏర్పరచబడిన వాడవు, ఏర్పరచబడిన దానవు గనుక ఆయన నీకు బలమును ధరింపజేయవాడుగా ఉన్నాడు. కీర్తనలు 5వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు,
నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఉదాహరణకు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ అన్నిటికీ నీవు అర్హుడు అవుతావు. అయితే నీవు వాటిని ఉపయోగించుకోవడానికి చేయవలసినది చేయాలి. అలాగే దేవునిని దేవుని అంగీకరించగానే దేవుని వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నిటికీ మీరు అర్హులే. అయితే వాటిని పొందటానికి నీవు చేయాలి ఆరాధన. ఆరాధన అనేది ఒక మార్గము. నీవు దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని కొనియాడాలి. అప్పుడు నీవు వాటన్నిటిలో కూడా పొందుకుంటా యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా, యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నీవు ఆరాధిస్తుండగానే నీకు బలము కలగడానికి మార్గములను సిద్ధపరచబడతాయి. ఆమేన్. మనము ఇశ్రాయేలు ప్రజలు చూస్తే యొక్క యెరికో గోడల దగ్గర వారు స్తుతి కేకలు వేస్తుండగానే అక్కడ ప్రభువారు ఆ యొక్క గోడలను బద్దలు చేశాడు. కీర్తనలు 118వ కీర్తన 9వ చరణం చూద్దాము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు వాక్యమును విత్తనముతో పోల్చాడండి. మన ప్రభువారు తన వాక్కును విత్తనముతో పోల్చాడు. ఒక విత్తనము భూమిలో నాటబడిన తరువాత దాని ఎదుగుదల విషయములో అనేకమైనవి మన కంటికి కనబడకుండానే జరుగుతాయండి. అనేక రోజుల తర్వాత మొదట ఒక చిన్న మొలక పైకి కనబడుతుంది. నాటిన మరుసటి రోజునే మనకు ఎదుగుదల కనబడదండి. నాటిన మరుసటి రోజు ఆ యొక్క ఎదుగుదల కనబడకపోకపోయినా కానీ ఎదుగుదల అయితే నిర్ణయ కాలమున ఖచ్చితంగా కనబడుతుందండి. అలాగే నీ జీవితము కొరకై దేవుడు పంపిన వాక్యము నీ జీవితములో విత్తబడిన తరువాత వెంటనే దాని ఫలింపు, ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు నీకు కనబడకపోవచ్చు. ఆ యొక్క నెరవేర్పు నీకు కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. దాని కొరకై ఆశ కలిగి ఆ మాట కొరకు నీవు సిద్ధపడాలి. ఆ మాట నీవు నమ్మాలి. ఆ యొక్క వాగ్దానాన్ని విశ్వసించాలి. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆ యొక్క ఫలింపును నీవు చూస్తావు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత గాక తమ దేవుడైన యెహోవా చేతనే వారు రక్షింతును. ఇక్కడ చూస్తే దేవుని విసర్జించిన పరిస్థితుల్లో కూడా తన బిడ్డల ఎడల జాలి పడేవాడుగా ఉన్నాడు ప్రభువు. దయనీయమైన స్థితిలో ఉన్న పరిస్థితిలో దేవుడు జాలిపడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరియు కన్నులారా చూస్తా ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చుట కొరకై నరపుత్రుల మార్గమును కన్నులారా చూచుచున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. చూడండి, మన యొక్క మార్గములన్నిటినీ కూడా దేవుడు తన కన్నులారా చూస్తా ఉన్నాడు. ఏ దేవుని కార్యము జరిగించబడాలని ఆశిస్తున్నావో, దేని కొరకు దేవుని ఆశ్రయిస్తున్నావో ఆ ప్రతిఫలము దేవుడు దయచేయవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటుంటాము, కానీ ఆయన తన బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా సమీపముగా ఉండి తన పిల్లల కొరకు సర్వ సమృద్ధి అందుబాటులో ఉంచే దేవుడుగా మన ప్రభు ఉన్నాడండి. అయితే ఆలస్యం అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. దేవుని వాక్యమును వివేచన కలిగి గ్రహించి మనము స్వీకరించాలి. ఆయన తనను నమ్మిన వారిని ఏమాత్రము కూడా సిగ్గుపడనివ్వడు. తన బిడ్డల కొరకు శాసనములో కూడా మార్చగల దేవుడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం కదండి, అక్కడ యూదా జాతిని లేకుండా చేసేయాలనే శాసనము అక్కడ రాయబడింది. ఆ యొక్క శాసనాన్ని దేవుడు మార్చేశాడు. శద్రకు, అబ్నుగో యొక్క వారి వ్యక్తులు మనం చూస్తే దానియేలు గ్రంథంలో శద్రకు, మేషకు, అబ్నుగోలను, అదేవిధంగా దానియేలును మనం చూస్తే వారిని లేకుండా చేసేయాలని వారి శత్రువులు చూడగా అక్కడ మనం చూస్తే ఆయన
వారి పక్షంగా కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. నీవు దేవుని మాత్రమే నమ్మి ఆయనను పట్టుకొని ఎడల నీ నమ్మకత్వము కొరకు ప్రభువు గిఫ్ట్ ఇచ్చేవాడుగా ఉన్నాడండి. నీకు బహుమతినిచ్చేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతము చేసేవాడుగా నీ ప్రభు ఉన్నాడు. మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం దాకా మనం చూస్తే అక్కడ చెప్పబడింది చూడండి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. తెల్లవారుజామున వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అంతటా గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దానియేలు యథార్థముగా దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్న దానిని బట్టి ఆ దేవుడే ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతాన్ని జరిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. జరిగించాడు. తన దూతలను పంపించి సింహముల నోళ్లను మూయించెను. అంటే ఆ సింహములు నోరు తెరిచాయి, కానీ దూతలను పంపి వాటి నోళ్లను మూయించాడు దేవుడు ఇక్కడ. అలాగే నీ జీవితములో ఎటువంటి సింహమైనా దూతలను పంపి అనగా పరలోకపు అధికారము విడుదల చేసి ఆ సింహపు వంటి పరిస్థితులు ముగించబడులాగున తన మార్గాన్ని పంపేవాడుగా మన దేవుడు ఉన్నాడండి. పంపేవాడు మన దేవుడు. మన జీవితంలో దేవుడు కార్యము జరిగించాలి అంటే నిత్యము ఆయనను యథార్థముగా సేవించి ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. మన దేవుడు ఎట్టి పరిస్థితులలోనూ చెయ్యి విడిచేవాడు కాడండి. ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్న మన ప్రభువు సదాకాలం మీతో కూడా ఉందనన్నాడు మన ప్రభువు. సదాకాలం నిన్ను నన్ను విడువడు మన ప్రభువు. కాబట్టి ఆయన మన యొక్క చెయ్యి విడువడు, ఎన్నడు ఎడబాయడు, ఏమాత్రమును నిన్ను నన్ను విడువడండి మన ప్రభువారు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, మమ్మలను రాజులనుగా చేసి గొప్ప రక్షణ ఇచ్చావు, స్తోత్రము. పాతాళ పాసములు, మరణపు ఊరులు, భక్తిహీనులు మమ్మలను చుట్టుకున్నప్పుడు మాకు రక్షణగా ఉన్న తండ్రి స్తోత్రము. మమ్మలను బ్రతికించువాడువు, మృతి నొందించువాడువు నీవే. నీవు తప్ప వేరు దేవుడు మాకు లేడు. దానియేలును సింహాల నుండి కాపాడినట్లు మా జీవితములో ఎదురయ్యే సింహాల వంటి స్థితి నుండి రక్షించువాడువు నీవే. నీకే స్తోత్రమునైనా. నిన్ను నమ్మిన వారిని విడువక కాపాడువాడా, నీకే స్తోత్రము. మా జీవితంలో ఫలింపు ఆలస్యమైన తప్పక కార్యము చేయువాడా, నీకే స్తోత్రము. నిత్యము ప్రార్థన, వాక్య ధ్యానము, నీ యందు విశ్వాసము, నమ్మిక కలిగి నీవు మా పట్ల తప్పక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తావని నిరీక్షణ కలిగి జీవించే కృప నిమ్ము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.